ఈ వాక్యాలు ఇదిగో ఈ దంపతుల కొరకు నేను చదవాలని అనుకుంటున్నాను. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది జరిగిన విషయాన్ని మనం తలంచుకుంటూ ఉన్నాం. చింతమాను నాగేంద్రం మరియమ్మలు పెళ్లి చేసుకున్నప్పుడు పరిస్థితులు ఇలా ఉండి ఉండవు. మరి నాగేశ్వరరావు చెబుతూ మా నాయన వాళ్ళ ఊరిలో కరువులు ఉండేది, పనులు దొరకలేదు, అందువల్ల అమ్మ వాళ్ళ ఊరికి రావడం జరిగింది. 50 సంవత్సరాల క్రితము పనులు దొరకలేదు, కరువులు ఉండేవి. కానీ ఈరోజు దేవుని కృప చేత మనకు సమృద్ధినిచ్చాడు. ఎవరం కూడా కొరతలో లేవు. మీ బిడ్డలు మంచి చదువుల్లో ఉన్నారు, మంచి పరిస్థితుల్లో ఉన్నారు. అది ఎందువల్ల జరిగిందేనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన మీ కుటుంబాన్ని దేవుడు నియమించాడు. నాగేంద్రం గారు అంతేకాదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగి, నీకు మేలే కలిగింది. దేవుడు మనకేమి కీడు చేయడు. దేవుడు మనకు కీడు చేసే దేవుడు కాదు. మనము అనేక సార్లు మనం కీడు చేసుకుంటాం, మనము తప్పులు మనం చేసుకుంటాం. కానీ దేవుడు మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఈ యొక్క వాక్యంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. అమ్మ మరియమ్మ ఆమె ఫలించే ద్రాక్షవల్లి. దేవుడు ఆమెను ఫలింపచేశాడు, 6 బిడ్డలను ఇచ్చాడు. ఎంత ధన్యత! ఈ రోజుల్లో ఇద్దరిని కనడానికి చాలా బాధలు పడుతున్నారు, భయపడుతున్నారు. అమ్మో, ఇద్దరిని ఎలాగ పెంచాలనుకుంటున్నారు, ఒక్కరైతే చాలనుకుంటున్నారు. కానీ 6 పిల్లల్ని అన్నీ వాళ్ళు ధనవంతులై కనలేదు. కానీ ఆ కరువుల్లోనే, ఆ కష్టాల్లోనే 6 బిడ్డలను పెంచుకున్నారు. ఆమె యొక్క ద్రాక్షవల్లి వలె దేవుడు ఆమెను దీవించాడు. అందరి బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురు. ఇక్కడ ఒక ద్రాక్షవల్లి అనే ఒక చెట్టు ఉంది, ఓలివ చెట్టు కూడా. 2 వేరు. ద్రాక్ష రసము ఎప్పుడు తీసుకుంటారంటే అందరు కలిసి సంతోషించి ఆనందించడానికి ద్రాక్ష రసం తీసుకుంటారు. మరి ఓలివ చెట్టు దేనికి పనికొస్తుందని అంటే, ఓలివ నూనె అభిషేకించడానికి, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోవడానికి, అభిషేకానికి గుర్తుగా ఓలివ నూనెను వాడతారు. మరి భార్య నేను సంతోషపెడుతుంది, నీ బిడ్డలు నేను ఘనపరుస్తారు. అలాంటి మంచి వాక్యం చేత దేవుడు దీవించాడు ఈ కుటుంబాన్ని. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలవాడు అంటే చింతమాను నాగేంద్రం గారు, మరియమ్మ గారు ఈ రీతిగా దీవించబడతారు. ఎంతమంది తల్లిదండ్రులకి ఇలాంటి కార్యాలు జరిగినాయండి. వాళ్ళు కూడా పిల్లలుగా అనుకున్నారు, వాళ్ళు కూడా పెద్ద చేసి కష్టపడి చేసుకుంటారు. కానీ బిడ్డలు ఆ రీతిగా మేము మా తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళకు ఒక పండుగ మేము చేయాలని అనుకొని ఉండదు. ఇదిగో వీళ్ళు ధన్యులు. ఆ యొక్క మీరు చేసిన కుమారులకు, కుమార్తెలకు, కోడళ్ళకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనవరాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ యొక్క సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ జీవిత కాలం అంతా నీవు క్షేమాన్ని చూస్తావు. దేవుడు నీకు క్షేమం ఇచ్చాడు. నాగేంద్ర గారు, మరియమ్మ గారు, అందువల్ల మీరు సంతోషించండి, బాధపడనక్కర్లేదు. ఎందువల్లంటే దేవుడు మేలే చేశాడు. మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఈ మధ్యలో పరిమళకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేమందరం ప్రార్థన చేస్తున్నాం, సంఘం కూడా ప్రార్థన చేసిందని నేను నమ్ముతున్నాను. దేవుడు కనికరించి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ సంతోషంలో మనం పాల్గొన చేసినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలు ఆరోగ్యం ఉండి ఆనందించడం అనేది దేవుని కృప. నీ పిల్లలను నువ్వు చూచెదవు. మీరిద్దరు కూడా మీ పిల్లలను చూస్తున్నారు. ఇంతకంటే ఏం ధన్యత కావాలి చెప్పండి? మంచి ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని యందు ఆనందించండి. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు.
దేవుని ప్రజల మీద సమాధానం ఉండదు గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరిపైన దేవుని సమాధానం ఉండదు గాక. ఈరోజు యొక్క గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ మనందరము సంతోషించి ఆనందంగా జరుపుకుందాము. దేవుని సన్నిధి మన మధ్యలో సంచరించును గాక. అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.